వెల్కమ్ టు లీగల్ న్యూస్ ఛానల్. ఆఫీస్ స్పౌస్ ఈ పదం ఎప్పుడైనా విన్నారా? ఆఫీస్ స్పౌస్ ఏమిటి? ఇంట్లో స్పౌస్, ఆఫీస్లో స్పౌస్ లాగా చాలామంది రీసెర్చ్ చేసిన తర్వాత ఆఫీస్ స్పౌస్ అనే పదం కూడా ఉంటుంది అని తెలుసుకున్నారు. కారణం ఏంటంటే ఇంట్లో పొద్దున్న 8ంటికి బయలుదేరి రాత్రి 10ంటికి మగవాడు ఇంటికి వస్తాడు, లేదా ఆడపిల్ల కానీ. ఈ గ్యాప్లో ఇంట్లో భర్తతోటో భార్యతోటో గడిపే సమయం తక్కువగా ఉంటుంది. ఆఫీస్లో కొలీగ్తో గడిపే సమయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ కొలీగ్ ఆపోజిట్ సెక్స్ అయితేనే ఈ ఆఫీస్ స్పౌస్ ఉన్న ప్రాబ్లం మొదలవుతుంది. అందుకోసమే ఈ ఎపిసోడ్ని బివేర్ ఆఫ్ ఆఫీస్ స్పౌస్ అని పేరు పెట్టుకుందామని అనిపించింది నాకు. ఎందుకంటే ఖచ్చితంగా ఏ వృత్తిలో ఉన్నవాళ్ళు కానీ, ఏ ఆఫీస్లో ఉన్నవాళ్ళు కానీ కలీగ్స్ ఉంటారు. వాళ్ళు ఇంటరాక్ట్ అవుతూ ఒకరినొకరితోటి కలిసి మాట్లాడుకుంటూ, అర్థం చేసుకుంటూ, అవగాహన పెంచుకుంటూ ఆ వృత్తిని నిర్వర్తించాల్సిన పని ఉంటుంది, అవసరం ఉంటుంది. అటువంటప్పుడు వీళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ సాన్నిహిత్యం తోడు ఇంట్లో భార్యకో లేకపోతే భర్తకో సరి అయిన సమయం ఇవ్వకపోతే అక్కడ ప్రాబ్లమ్స్ మొదలయ్యి, నువ్వు నన్ను ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నావు, ఎవరో నీకు ఉండి ఉంటారు. అందుకోసమే నేను పెళ్ళికి ముందును లేకపోతే పెళ్ళైన కొత్తలో నువ్వు నన్ను ఇంత బాగా చూసుకున్నావు, పెళ్ళి తర్వాత నేను నీకు చులకన అయిపోయాను, దేర్ ఈజ్ సంబడి ఇన్ యువర్ లైఫ్ అన్న పాయింట్ని వాళ్ళు ఇన్సిస్ట్ చేసి స్ట్రెస్ చేయటం మొదలు పెడుతుంటారు. అప్పుడు ఎవరికైతే ఏం లేదు, దెర్ ఇస్ నథింగ్, ఇన్ఫ్యాక్ట్ షీ వాజ్ ఓన్లీ మై కలీగ్ అని అనుకున్నా కూడా నమ్మే పరిస్థితి ఉండదు. దానికి తోడు ఏ టీమ్ లీడరో లేకపోతే ఆక్యుపేషన్ వైజ్గా ఫోన్లు రిసీవ్ చేసుకోవటం మొదలుపెట్టి అమ్మాయితో మాట్లాడుతున్న తర్వాత ఎవరు ఫోన్ చేశారు అని అనుకున్న తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి ఫోన్ చేసింది అని అనుకుంటే యాజ్ ఇట్ ఈస్గా గొడవలు ఉన్నాయి. ఎందుకులే గొడవలు అవాయిడ్ చేయడానికి అవాయిడ్ చేద్దాం అనుకుంటూ, లేదా మా ఫ్రెండ్ ఎవడో అని అంటారు. ఈ లోపల అమ్మాయి ఏం చేస్తుంది, మీ వైఫ్ ఫోన్ చూసి ఈ ఫోన్ నెంబర్ ఫలానా వాళ్ళది కదా, ఎందుకు నాకు అబద్ధం చెప్పావు అంటే ఖచ్చితంగా దెర్ ఈజ్ సంథింగ్ బిట్వీన్ యూ అండ్ దట్ గర్ల్ అనుకుంటుంది. ఇవన్నిటికీ కారణాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ అనుమానం ఏమీ లేకపోయినా లేకపోతే ఎంతో కొంత ఉన్నా మీ ఇద్దరి మధ్య అది ఉంది, ఏదో అభ్యంతరకరమైన ఇంటిమేసీ ఉంది అని అనుకోవటం మొదలు పెడితే, అవును నువ్వు ఎలాగో నన్ను అనుమానించావు కదా, దెర్ ఇస్ సంథింగ్ బిట్వీన్ మీ అండ్ దట్ గర్ల్ అనో లేకపోతే దట్ బాయ్ అనో అనుకొని ఆ ట్రాక్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకోసమనే బివేర్ ఆఫ్ ఆఫీస్ స్పౌస్ అని ఉంటుంది. ఆఫీస్ స్పౌస్ని అంటే ఆఫీస్లో ఉండే కలీగ్ని ఎంతవరకు దూరం పెట్టగలిగితే ఆడైనా మగైనా కూడా అది బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఏకాడికి నీ భార్యను మిమ్మల్ని అనుమానిస్తుంది, లేదా మీ ఆయన నిన్ను అనుమానిస్తాడంటే ఆ అనుమానానికి ఆస్కారం ఇచ్చే పరిస్థితుల్ని కానీ, ఎన్విరాన్మెంట్ని కానీ, వాతావరణాన్ని కానీ వీలైనంత వరకు అవాయిడ్ చేయగలిగితే బాగుంటుంది. ఏమీ లేని దానికి ఎందుకు గొడవ చేస్తుంది అంటే, గొడవ చేయటానికి ఎందుకు అవకాశం ఇస్తున్నామని కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉందేమో ఆలోచించాలి. నిప్పు లేదే పొగ రాదు అంటారు. మరి ఏమీ లేకుండా ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఈ అమ్మాయితోటే ఫలానా అమ్మాయితోటి ఎందుకు మిమ్మల్ని లింక్ చేస్తారు, లేదా నీ క్యాజువల్గా కలీగ్ ఆక్యుపేషనల్ వైజ్గా ఫోన్ చేస్తే తప్ప అని. ఆక్యుపేషనల్ వైజ్గా ఎప్పుడు ఫోన్ చేయాలి, ఎప్పుడు ఫోన్ చేయకూడదు, ఇద్దరు భార్యాభర్తలు ఏకాంతంగా ఉన్నప్పుడు లేకపోతే భోజనం చేస్తున్నప్పుడు, బయట అవుటింగ్కి వెళ్ళినప్పుడు ఇటువంటి ఫోన్లు వచ్చి ఫోన్ లాగానే ఐఎమ్ విత్ మై ఫ్యామిలీ అనో లేకపోతే ఐఎమ్ బిజీ అదర్వైజ్ అనో అని కట్ చేయగలిగితే ప్రాబ్లం ఉండదు. ఆ ఫోన్ వచ్చినప్పుడు పక్కన వీళ్ళున్నా కూడా పక్కన ఉన్న వాళ్ళకంటే ఆ ఫోన్ చేసిన వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్, ఎక్కువ ప్రాముఖ్యత కలిగిన వాళ్ళు అనుకుని వాళ్ళతో 1/2 గంట 10 నిమిషాలు మాట్లాడటంతో నేనున్నా కూడా నాకంటే నీకు ఆ ఫోన్ ముఖ్యమా అన్న ఆలోచన మీ స్పౌస్లో మొదలవుతుంది. అక్కడి నుంచి ఈ అపార్థాలకి, అనవసరమైన రాద్ధాంతాలకి ఇది దారితీస్తుంది. అందుకని ఆఫీస్లో ఉండే మీ కొలీగ్ తోటి అతి చనువుగా కానీ, అక్కర్లేని చనువుగా కానీ ఉండటానికి ప్రయత్నించండి. అంతేగాని మనం చేస్తున్న తప్పుడు అనుమానం ఎక్కడుంటుంది, ప్రేమ ఎక్కడుంటే అక్కడే అనుమానం ఉంటుంది. నువ్వెవరితో తిరిగితే నాకే, నువ్వు ఎట్టిపోతే నాకే, ఎప్పుడు వస్తే నాకే అనుకుంటే ప్రాబ్లమే ఉండదు కదా. ఎందుకు వెళ్ళావు, ఎప్పుడు వెళ్ళావు, ఏం చేస్తున్నావు, ఎప్పుడు వస్తావు, ఆలస్యమైంది, ఇవన్నీ మాటలు మిమ్మల్ని కావాలనుకునే వాళ్ళే చేస్తారు. అది కూడా ఒక పాయింట్ ఆలోచించండి. ప్రాబ్లం ఏంటంటే భార్యాభర్తల మధ్య ఉన్న రిలేషన్షిప్లో ఒక యాడ్ స్టిక్ అంటూ ఉండదు. ఇది ఇలాగే జరగాలి, ఇలాగే జరుగుతుంది, ఇలాగే ఉండాలి, ఇలా ఉంటే నువ్వు ఆ అమ్మాయిని కానీ ఆ అబ్బాయిని కానీ నువ్వు
కన్విన్స్ చేయగలుగుతావు, లేదా నిన్ను ప్రేమించేలాగా చేసుకుంటావు అని చెప్పడానికి ఆస్కారం ఉండదు. ఏ పరిస్థితుల్ని బట్టి ఆ పరిస్థితులకి అనుగుణంగా మారగలిగినప్పుడు, మారటానికి ప్రయత్నం చేసినప్పుడు అపార్థాలకి తావు లేకుండా ఉండటానికి అవకాశం ఉంటుందేమో. ఒకసారి ఆలోచించండి.